రాముడు ఏ ఉద్దేశంతో హనుమంతుడిని పంపాడనేది హనుమంతుడి ఆలోచనలో అర్థమైపోతుంది. కేవలం సీతను చూసిరా అని చెప్పడం కాదు, దౌత్య కార్యం పోస్ట్ మ్యాన్ జాబ్ కాదు, మెసేజ్ ఇచ్చి వచ్చేయడం కాదు. ఇక్కడ మొత్తం రాజు యొక్క ప్రయోజనం ఏమిటి, లక్ష్యం ఏమిటి, దాన్ని సాధించడానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, అవకాశాలు ఎలా ఏర్పరచాలి, మొత్తం స్టడీ చేసి వెళ్ళాలనేది దౌత్య కార్యం. అదంతా ఎలా చేస్తున్నది పరిశీలించినప్పుడే ఇక్కడ ఈ రాక్షసుల నేలలోకి అందరూ ప్రవేశించలేరు, తెలిసిపోతుంది. వానర వీరులందరూ రాలేరు. సముద్రం దాటి రాగలిగిన వారు నేను, సుగ్రీవుడు, అంగదుడు, ఇలా 3-4 తప్ప ఎక్కువ మంది లేరు. ఈ దాటి రావడం మహా కష్టం. పైగా ఈ రాక్షసుల్ని వశం చేసుకోవాలంటే ఎవరైనా సామధాన భేద దండోపాయాలు అంటారే, వీళ్ళ దగ్గర 4 చెల్లవు. క్రూరులైన వీళ్ళకి సామం పని చేయదు. పోనీ ఏదైనా ఆఫర్ ఇద్దామా అంటే వీళ్ళకున్న సంపదలు ఎంతని వీళ్ళకేవో దానం పనికిరాదు. బెదిరిద్దామా అంటే ఇంతవరకు విజయాలే తప్ప అపజయాలే తప్ప లేవు కనుక బెదిరింపులకు లొంగరు. కనుక 4వది వీళ్ళ పట్ల చూపించాల్సిందే అని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అందుకే నా దానస్య నభేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే చతుర్నామే గతి వానరాణం మహాత్మనాం. 4వది వీళ్ళ గతి, అది కూడా నిర్ణయించుకున్నాడు. ఇవన్నీ కూడా పైగా ఇంతకీ సీతమ్మ బ్రతుకుందో లేదో ముందు తెలుసుకుని తర్వాత ఇవన్నీ నిర్ణయించుకోవాలి. అది ఇప్పటికే 10 నెలలు అయిపోయింది అపహరించి తీసుకువెళ్ళి. ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాడే తప్ప వెంటనే ఊర్లో ప్రవేశించలేదు, సమయం కోసం చూస్తున్నాడు. అందుకే మనం ఎంత సమర్థులమైనా సమయము, సందర్భము, పరిస్థితి చూసి వెళ్ళాలి. కేవలం మన మీద మన నమ్మకంతోనే వెళ్ళిపోతే అది అహంకారం అవుతుంది. అలాగని మన మీద మన నమ్మకం కోల్పోకూడదు. అదే సమయంలో పరిస్థితుల్ని పరిశీలించాలి. హనుమంతుడు అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే సూర్యేచ అస్తంగతే రాత్రవు, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది సమయం అనుకుని దేహం సంక్షిప్య మారుతి పుషదంశకమాత్రస్సన్ బభూవ అద్భుత దర్శన. వాల్మీకి కవిత్వం చూస్తే హనుమంతుడు పెరిగాడన్నప్పుడు ఒక మాట వాడాడండి ఆయన. కిష్కింధకాండ చివరిలో హనుమంతుడు పెరిగిన వెంటనే బభూవ అద్భుత దర్శన అన్నాడు. ఇప్పుడు హనుమంతుడు తగ్గి పుషదంశక అంటే పిల్లి అంత ప్రమాణంలో ఒదిగాడు అన్నప్పుడు ఇక్కడ కూడా అద్భుత దర్శన అన్నాడు. స్వామి పెరిగిన అద్భుతమే, తగ్గిన అద్భుతమే, తనంత తాను ఏమి చేసినా అద్భుతమే, ఏదైనా చేయగలవాడు ఆయన. ఇక్కడ ఎందుకంటే పెంచడం ఎంత గొప్ప, తగ్గించడం కూడా అంతే గొప్ప అండి. అణిమ, మహిమ, గరిమ, లగిమ అన్ని శుద్ధులేగా. అందుకు అద్భుత దర్శన. ఇక్కడ హనుమంతుడి నామాలు సచారు నానావిధ రూపధారి తీసుకుని నానావిధ రూపధారిణి నమః ఒక నామం,